అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తుని నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే టాపిక్లో ఇంకొక సీనియర్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం గురించి కూడా కొన్ని మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఈరోజు తుని నియోజకవర్గంలో తుని అనంలోనే అందరికీ ఐడియా ఉంటుంది. యనమల రామకృష్ణుడు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అంటే పోయినసారి అక్కడ దాడిశెట్టి రాజా అక్కడ గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన రాజా అయితే పార్టీలోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకైతే అభ్యంతరం ఏమీ లేదు, నేనైతే గెలుస్తానన్న నమ్మకంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ప్రత్యర్థి అయినటువంటి యనమల రామకృష్ణుడు తెలుగుదేశం గట్టి పట్టున నాయకుడు అనమాట. ఆయన కుమార్తె దివ్య, ఆమె ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని. ఆమె వారి సొంత బాబాయ్ గారు అయినటువంటి అంటే యనమల రామకృష్ణుడు తమ్ముడు రామకృష్ణ, అతని పేరు యనమల కృష్ణుడు. ఆ కృష్ణుడు ఆ వర్గాన్ని ఈమె అణిచివేస్తుందని చెప్పేసి ఆయన బాగా బాధపడిపోతా ఉన్నాడు. సో ఏం చేశాడంటే, మీ దగ్గర నుండి బాధపడడం ఎందుకు, నేను వైఎస్ఆర్సీపీలో చేరతానంటూ సమాచారం అయితే పంపించాడు. అయితే రాజాని దాడిశెట్టి రాజా అక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో రాజాని సీఎంఓ క్యాంప్ పెద్దలు పిలిపించి ఏంటి అక్కడ పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు మాట్లాడటం జరిగింది. అయితే రాజా ఏమన్నాడంటే, ఎవరు వచ్చినా నాకైతే అభ్యంతరం లేదు, నేనైతే పోటీ చేస్తాను కాబట్టి నేను గెలుస్తాను, నాకు అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ పార్టీలు గెలవటం ఓటంలో ఆ తర్వాత విషయం. ముందు అక్కడ కృష్ణుడు వారి సొంత అన్నయ్య గారి కుమార్తె అనమాట, అంటే దివ్య గారి చేతుల్లో ఆయన వర్గం అంతా కూడా అణిగిపోతూ ఉంది. సో అందుకని ఆయన పార్టీ మారాలనుకుంటున్నాడు. అది రేపు ముద్రగడ పక్కనే ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ నాయకులు, కాపు ఉద్యమ నేత, ఆయన రేపు పార్టీ మారే అవకాశం ఉంది. అదే ఆయన 2-3 రోజుల్లో పార్టీ చేరతానని చెప్పేసి ఈరోజు లెటర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అది దాని గురించి మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కొంచెం ఆయన కామెడీగా రాశారు. అసలు ముద్రగడ పద్మనాభం గారు ఆ పార్టీలు మారే విషయంలో ఎందుకు అంత సంకోచిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆయన సీనియర్ నేత కావచ్చు, మంత్రిగా చేశారు, పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, గట్టి నాయకుడు. ఆయన మాట అంటే వారి సామాజిక వర్గంలో కావచ్చు, మిగతా సామాజిక వర్గాల్లో కావచ్చు కొంచెం వేదవాక్కు అని కూడా చెప్పవచ్చు. అంత పట్టున్నటువంటి నాయకుడు, అందరికీ ఆదర్శప్రాయుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ని రోజులు, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఏ పార్టీలో చేరవచ్చు, టీడీపీలో చేరు తప్పులేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఏంటంటే, ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా టీడీపీ నీకు అన్యాయం చేసింది, అయితే వైసీపీలో చేరు, లేకపోతే జనసేనలో చేరి నాయకత్వం చేయండి, లేదా వైసీపీలో చేరండి. దానికి ఇంత సందిగ్ధం, ఇంత ఆలోచనలు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా చేయటం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను వింటూనే ఉన్నాను, గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన వైసీపీకి వస్తే బాగుండని జనాలు సోషల్ మీడియాలో, ఆయన అభిమానులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకోవటమే కానీ నేను పార్టీలోకి వస్తానని ఇప్పుడు దాకా అనలేదు. ఇప్పుడు మాత్రం అన్నారు, సీట్ ఏదో ఆశించట్లేదు, నేను జస్ట్ పార్టీలోకి అయితే వస్తున్నాను అన్నారు. అవి వచ్చేది రావాలి. మళ్ళీ ఈరోజు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ కొంచెం కామెడీగా ఉంది. అంటే నేను తప్పుగా కాదు, అంటే ఆ వయసు రీత్యా అట్లా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే ఏంటంటే మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా బెస్ట్ ఆప్షన్ చూసుకొని మళ్ళీ పార్టీ మారే అవకాశాలు ఆలోచనతోటి అలా మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. జనాలు నేను వస్తే ఎక్కువ మంది వస్తారు, నిలబట్టడానికి ఖాళీ లేదు, అందువల్ల అందరిని చెక్ చేసి లోపల పంపించాలంటే క్యాంప్ ఆఫీసులో ఇబ్బంది జరుగుద్ది, ముఖ్యమంత్రి గారి ద్వారా కండ వేయించుకోవాలంటే వీళ్ళందరూ బయట ఉండాలి. ఇవన్నీ ఏమండి, మీరు జనం ఎక్కువ ఉంటే సీఎం గారు బయటికి రారా? మీ మీద ఆ గౌరవం లేదా? మీకు ఆ నమ్మకం లేదా? మీరు వెళ్ళి నేను వస్తున్నానని ఇంటిమేట్ చేస్తే మీరు ఒక 1000 మందినో 10,000 మందినో 50,000 మందినో 1,00,000 మందినో తీసుకుని వెళ్తానంటే ఆ సీఎంఓ రారా? అసలు ముఖ్యమంత్రి బయటికి రారా? ఏది సార్ ఇది? పార్టీలోకి వస్తే రావాలి, రాకపోతే
నేను వేరే పార్టీలోకి వెళ్తున్నాను చెప్పాలి, లేదా ఏ పార్టీకి రావట్లేదని చెప్పాలి. ఇందులో ఏది తప్పు కాదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ కోణాల్లో భాగంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పు కాదు. కానీ ఇదిగో వస్తాను అదిగో వస్తానంటాం, సరే చేరుతున్నారు, ఓకే పార్టీలో చేరుతున్నాం అన్నారు, ఓకే మంచిదే. మరి చేరుతానన్నప్పుడు కూడా పార్టీ కండవ కప్పుకోవడానికి కూడా ఇంతమంది వస్తారు, వారందరికి ఇబ్బంది కలుగుద్ది. ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ ఎందుకు? వస్తారంటే రండి, ఆయన చేర్చుకోకపోతే కదా, చేర్చుకోకపోతే టీడీపీలో చేరండి, లేకపోతే జనసేనలో చేరండి, బీజేపీలో చేరండి, పార్టీలకి తక్కువేం లేవు కదా. అది అంటే కొంచెం అది బాధాకరంగా ఉంది. అంటే ఇది చెప్పుకోవడానికి కూడా మీరు అంత అది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనేది కొంచెం బాధగా ఉంది. పైగా మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఏమని మాట్లాడాలి, ఏం అనలేం కదా. అది అందుకని మీరేంటంటే ఒక పర్ఫెక్ట్గా మీ మీద అంటే మీ కాపు సామాజిక వర్గాలు కాదు, మిగతా వర్గాల సామాజిక వర్గాల్లో కూడా మీరంటే కొంత గౌరవం ఉంది. ఆ ఓట్ బ్యాంకుని మీరు పోగొట్టుకోకూడదు. వస్తే చేస్తానంటే చేస్తాం, చేయకపోతే చెయ్యం, ఇంత తప్పే ఉంది. అక్కడ తప్పేం లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకో కండవ కప్పుకొని మారేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 5 పార్టీలు మారి తిరిగి 5 ఏళ్లలో 5 పార్టీలు మారి తిరిగి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆ మొదటి పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి రెండో పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద విషయమేం కాదు, ఈరోజు అంతా నడుస్తూ ఉన్న విషయం. సో అంటే ఇప్పుడు రేపు 2-3 రోజుల్లో యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి వెయిట్ చేస్తున్నారు. మరి ఇది పరిస్థితి. మరి అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరూ సెలవు.